Hey guys, welcome back to the Life of Travel YouTube channel. ఈ వీడియో వచ్చేసి మేము వేములవాడకి వచ్చామన్నమాట. ప్రజెంట్ అయితే వేములవాడ బస్ స్టాప్లోనే ఉన్నాం. అంటే ఆల్రెడీ దర్శనం అయిపోయింది, బట్ ఇంట్రడక్షన్ మార్నింగే ఇవ్వాలి. కాకపోతే పొద్దున లేట్ అయిందని ఇప్పుడు ఇక్కడ వచ్చి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. లాస్ట్ వరకు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అంటే లోపలికి మాత్రం ఫోన్స్ అయితే అలో లేకుండే, బట్ కొన్ని క్లిప్స్ వచ్చినాయి. ఆ క్లిప్స్ అయితే తీసినాను. లాస్ట్ వరకు అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమన్నా డిఫరెంట్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఇంకా మీకు ఎలా కావాలో అలా వీడియోస్ ఇస్తాను. ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటి దగ్గర నుంచి మేము 5:45కి బస్సు ఎక్కాము. ఎల్బీ నగర్లో జేబీఎస్కి వెళ్ళాము. జేబీఎస్లో చాలాసేపు వెయిట్ చేస్తే జేబీఎస్లో డైరెక్ట్ వేములవాడ బస్సులు ఉంటాయంట. ఇక మాకు వేములవాడ బస్సు వచ్చింది. కూర్చున్నాము 7:45కి. ఇక బస్సులోనే కూర్చొని టీ తాగి ఇక టికెట్ తీసుకున్నాము. టికెట్ వచ్చేసి 210 రూపీస్ అంట పర్ పర్సన్. ఇక 4 hours జర్నీ పట్టింది మాకైతే వెళ్ళడానికి. 4 hours తర్వాత మేము 12 అయ్యింది మాకు వెళ్ళేసరికి. ఇక్కడ అందరూ స్నానాలు చేస్తారంట. అంటే అందరూ కొంచెం మొక్కుల్లాగా ఉంటాయంట కదా, మొక్కులు ఆడ కొబ్బరికాయలు కొట్టి అక్కడ మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయలు అనేది ఆ జాలిలో విసురుతారంట అందరూ. అక్కడ గుండంలో స్నానం చేస్తే అంటే మనకి ఏమన్నా పాపాలున్నా దరిద్రాలున్నా ఏమున్నా మనకి వెళ్ళిపోతాయి అంట వేములవాడలో. సో అందరూ మంచిదంట అక్కడ స్నానం చేసి. మేము అక్కడ స్నానం చేసి గుడి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చేసి గజస్తంభం లోపల, ఇది మెయిన్ ఎంట్రీ దగ్గర అన్నమాట. ఇది ఇక లోపలికి వెళ్ళి మేము ఎంతో లైన్ చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ చూసి మేము చాలా టైం పడుతుంది, మినిమం ఒక 3 hours టైం పడుతుంది అని అనుకున్నాం. కానీ మాకు లక్ ఎట్లా అంటే మేము లోపలికి వెళ్ళి ఒక 20 minutes వరకు ఉన్నాము. 20 minutes వరకు ఉన్న తర్వాత వాళ్ళు వచ్చి వేరే దగ్గర నుంచి పంపించేశారు. మాకు వితిన్ 1 hourలోనే గుడి దర్శనం అయిపోయింది అన్నమాట. అయిపోగానే మాకు బయటికి వచ్చి లడ్డూలు అన్నీ తీసేసుకొని మేము మళ్ళీ 4:30కి స్టార్ట్ అవుతే నైట్ 10 అయ్యిందన్నమాట మాకు నైట్ వచ్చేసరికి ఇంటికి.